ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య 3వ వర్ధంతి సందర్భంగా స్థానిక శివుని బొమ్మ సెంటర్లోని కొణిజేటి రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి అని, దేశంలో ఈ ఘనత ఆయనకే దక్కుతుందని మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోసయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ, రోసయ్య గారు 16 బడ్జెట్లు రాష్ట్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి కొణిజేటి రోసయ్య. కేవలం ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేమూరు నియోజకవర్గంలో జన్మించి చిన్న పద్దులు లెక్కలు రాసుకుంటూ చిన్న స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ఎదిగిన వ్యక్తి కొణిజేటి రోసయ్య గారు. ఎంతో సిద్ధశుద్ధితో రాజకీయాల్లో ఎటువంటి మచ్చ లేకుండా తన కుటుంబాన్ని కూడా రాజకీయాలకు దూరంగా ఉంచి ఆయన ఈ రాష్ట్రంలో ఒక చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి. ఆయన విగ్రహాన్ని నర్సరావుపేటలో ఆయన చనిపోయిన సంవత్సరంలోపే స్థాపించి ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమాన్ని అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చింది అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అప్పుడున్న మేము ఖచ్చితంగా రోసయ్య గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అలానే రోసయ్య గారి స్మృతివనం ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో దీన్ని ఆచరణలో పెట్టాలన్నప్పుడు గవర్నమెంట్ జీవో ఇవ్వడం జరిగింది. కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి కూడా అప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కృషి చేయడం జరిగింది. దాన్ని తిరిగి ఆచరణలో పెట్టి కొణిజేటి రోసయ్య గారి స్మృతివనం ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.